అందరికీ నమస్కారం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నేతలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోటి 50 లక్షలు, గొట్టిపాటి రవికుమార్ కోటి, దామచర్ల జనార్దన్ 25 లక్షలు తెలుగుదేశం పార్టీకి వారు విరాళాలు అందజేయటం జరిగింది. ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు వారందరూ కూడా విరాళాలు భారీగా ప్రకటించడం జరిగింది. మనకి 5 కోట్లు విరాళం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా, నెల్లూరు ఎంపీగా ఉన్నారు. ఆయన 5 కోట్లు విరాళం ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి 1.5 కోట్లు, 1.5 కోటి ఆయన విరాళంగా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా అద్దంకి ఎమ్మెల్యే, మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు కూడా ₹1 పార్టీకి విరాళం ఇవ్వటం జరిగింది. అదేవిధంగా నారాయణ, టీజీ భరత్ వీరందరూ కూడా ₹1 విరాళం కేటాయించడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ₹1 ఇచ్చిన వాళ్ళు ఆనం రామనారాయణ రెడ్డి, పార్థసారథి, సానా సతీష్, పయ్యావులు కేశం, భాష రామకృష్ణ వీరందరూ కూడా ₹1 విరాళం పార్టీకి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ బ్రదర్స్ ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ గారు, మారిటైమ్ బోర్డు చైర్మన్ గా దామచర్ల సత్య గారు, వీరిరువురు కలిసి కూడా 25 లక్షలు పార్టీకి విరాళం కూడా ఇవ్వటం జరిగింది. అయితే వీరి ఇద్దరు కలిసి పార్టీకి విరాళం ఇవ్వటం కూడా కొంత చర్చనీయాంశమైంది. ఈ మధ్యకాలం వారిద్దరికి కొంత గ్యాప్ వచ్చిందనే టాక్ అయితే ఒంగోలు నగరంతో పాటు ఒంగోలు కొండేపి కాన్స్టిట్యున్సీలో కొంత టాక్ వినిపించిన నేపథ్యంలో పార్టీకి ఇద్దరు కలిసి ఆ చెక్కును కూడా మరి పార్టీకి అందజేయటం మరి కొసమెర పని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా గొట్టిపాటి రవికుమార్ గారు మనకి అద్దంకి ఎమ్మెల్యేగా ఆయన కొనసాగుతూ ఉన్నారు. మంత్రిగా మరి చంద్రబాబు తర్వాత కూడా తెలుగుదేశం పార్టీలో అత్యంత చంద్రబాబు నాయుడుకు దగ్గరగా ఉండేటువంటి నేతల్లో కూడా తక్కువ మందిలో గొట్టిపాటి రవికుమార్కు ఒక ప్రాధాన్యత ఉంది. ఆయన విద్యాశాఖ మంత్రిగా కూడా కొనసాగుతున్న వేళ. అదేవిధంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆయనకంటే ఒక బ్రాండ్ ఉంది. సో వీరు ముగ్గురు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే వీరు ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీకి భారీగా విరాళాలు చేరటం శుభ పరిణామంగా కూడా వారందరూ తెలియజేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలకు, అదేవిధంగా పార్టీ చేపట్టబోయేటువంటి కొన్ని సేవా కార్యక్రమాలకు కూడా ఈ ఫండ్ వాడతారనే సమాచారం తెలుస్తూ ఉంది. కడపలో జరుగుతున్నటువంటి మహానాడుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకొని తమ అధినేతకు వారందరూ కూడా స్వాగతం తెలుపుతూ ఉన్నారు. అదేవిధంగా మహానాడులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతిరోజు కూడా వారు వచ్చే వారందరికీ భోజన ఏర్పాట్లు కానీ ఇతరతర వసతులన్నిటికి కూడా మహానాడుకు సంబంధించి భారీగా కమిటీలు వేసుకొని మరి ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అలుపెరగని కృషి చేస్తున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు.